ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో ఒకరు మృతి చెందగా 120 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పలువురు భక్తులు ఊపిరాడక అస్వస్థతకు గురికాగా క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జగన్నాథ రథయాత్రలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఒకరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? దాదాపు ఏదైతే పూరి జగన్నాథ్ రథయాత్రకు సంబంధించింది దాదాపు 10 లక్షలకు పైగా కూడా జన సందోహం మధ్య ఈ రోజు దాదాపు మనకు 4 గంటల 40 నిమిషాల సమయంలో రథయాత్ర ప్రారంభమైంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర జరిగేటటువంటి రథయాత్ర కీలకంగా మనకు బడాదండ అన్నటువంటిది ఏదైతే ముఖ్యమైనటువంటి ప్లేస్, అక్కడ జై జగన్నాథ అంటూ కూడా నినాదాలు. ఒకవైపు ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షం అంతా కూడా ఇటు ఒరిస్సా పలు ప్రాంతాల్లో కూడా ఉంది. పూరిలో కూడా చాలా భారీ వర్షము అయినా కూడా ఇసుక వేస్తే రాలనంత జనమంతా కూడా తండోపదండాలుగా వచ్చినటువంటి భక్తులని చెప్పవచ్చు. కానీ అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు ఇక్కడ కీలకంగా మనకు అంటే ఏదైతే రథయాత్ర ప్రారంభమయ్యేటటువంటి చోటు దాదాపు మనకు మందిరం నుంచి కూడా గుండీచా అంటే ఆలయానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటిది ప్లేసు బడాదండ అన్నటువంటిది చాలా కీలకంగా పిలిచబడి ఇక్కడే దాదాపు బంగారు చీపులతో ఊడ్చేటటువంటి విధానము. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత వెంటనే అక్కడ ఉండేటటువంటి ఏదైతే తాడు పట్టి లాగేటటువంటి రథయాత్ర స్వామికి సంబంధించినటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్లినటువంటి భక్తులు ఒక్కసారైనా కానీ ఒక సెకండ్ అయినా కానీ ఆ యొక్క తాడుని స్వామి యొక్క తాడుని పట్టుకుని గుంజాలి అన్నటువంటి లాగాలి అన్నటువంటి తపనతో కూడా తొక్కిసలాట జరిగింది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు ఒకరు మృతి చెందారు. దాదాపు 110 నుంచి 125 మంది తీవ్రంగా గాయపడ్డారు అన్నటువంటిది వార్తలు మాత్రం వస్తుంది. దీనికి సంబంధించినటువంటిది వెంటనే అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ కూడా దాదాపు 5,000 మందికి పైగా కూడా సెక్యూరిటీ కూడా ఉన్నారు. వెంటనే అలర్ట్ చేయడం, అన్ని లక్షల జనాభా ఉన్నటువంటిది. ఒకవైపు వర్షము, భారీ వర్షము, అక్కడ కొంత ఏదైతే వర్షం కావడంతో కూడా అక్కడ వెళ్లేటటువంటి దారి అంతా కూడా కొంత తడిగా ఉండడంతో కొంత అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకు ముఖ్య కారణం అన్నటువంటిది మాత్రము వార్తలు వస్తుంది. ఇక్కడ దాదాపు మనకు పహండి దాదాపు ఊరేగింపు దాదాపు మనకు ఇక్కడ పహండి తర్వాత చేరా పన్హర అన్నటువంటి ప్రాంతము. ఇక్కడ దాదాపు మనకు అంటే చేరా పన్హర అంటే ఇది మనకు బడాదండ అన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతం. చేరా పన్హర తర్వాత మనకు 3 కిలోమీటర్ల మేర నడిచేటటువంటిది ఈ రథయాత్రకు సంబంధించినటువంటిది. ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడే దాదాపు కొన్ని అడుగుల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. దాదాపు ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటిది కూడా ఇంకా కీలకంగా అటు ప్రభుత్వం కూడా ప్రకటించాల్సి ఉంది. కానీ అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే దాదాపు కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల సంఖ్య పెరగవచ్చు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అప్డేట్స్ ముందుగానే ఉండుంటాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదా? సెక్యూరిటీ పరంగానూ ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగానే ఎలాంటి ప్లాన్ తీసుకోలేదా? అండ్ ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? దాదాపు ఏదైతే అంటే ఇన్ని ఒరిస్సా ప్రభుత్వము అంటే పూరి జగన్నాథ్ రథయాత్ర అంటేనే ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చేటటువంటి భక్త జనసందోహం అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా చాలా మహిమగల ఇటు పూరినే కాకుండా దేశవ్యాప్తంగా జగన్నాథుని యొక్క రథయాత్రలు దాదాపు 9 రోజుల పాటు జరిగేటటువంటిది. ఇక్కడ పూరిలో ఏదైతే మనకు జరిగేటటువంటి కార్యక్రమం ఉందో ఇప్పటికే కూడా ప్రభుత్వం కూడా చాలా ఏర్పాట్లు కూడా చేసింది. హై సెక్యూరిటీ పెట్టింది. తర్వాత ఎలాంటి కూడా తొక్కిసలాటలు జరగరాదు అన్న దాంతో కూడా అక్కడ తాడు లాగేటటువంటి సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేశాయి. సెక్యూరిటీ దాదాపు 5,000కు పైగా కూడా ఉన్నారు. తర్వాత ఒక నిమిషం అంటే నిమిషం కూడా కాదు, విత్ ఇన్ సెకండ్స్ ఆ తాడు పట్టేటటువంటి సమయంలో కూడా అక్కడ పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా వెంటనే చేయడము. కానీ ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే ఆ యొక్క
అంటే మనకు బంగారు చీపుళ్లతో ఊడ్చిన తర్వాత వెంటనే అక్కడ ఉండేటటువంటి వెనకాల నుంచి కొంత తొయ్యడం, అంటే వెంటనే వెళ్లి తాడు లాగాలి అన్నటువంటి దానితో అక్కడ లాగినటువంటి అంటే ఆ తాడు పట్టుకునేటువంటి క్రమములోనే ఈ తోపులాట జరిగింది అన్నటువంటిది మాత్రం ఇక్కడ వార్తలు అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా వర్షం పడడంతో అక్కడంతా కూడా కొంత నేల ప్రభావం అనుకోవచ్చు, నేలకు సంబంధించింది చాలా కొంత జారుడుగా ఉండేటటువంటి స్వభావంతో కూడా ఉండడంతో దీనితో తొక్కిసలాట పెరిగింది అన్నటువంటిది మాత్రం వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించినటువంటి చాలా కీలకంగా ఇటు ప్రభుత్వం కూడా మరికొద్ది సేపట్లో ఒక కీలకమైనటువంటి అంటే ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారికంగా కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతము గాయపడినటువంటి వారి సంఖ్య అనుకోవచ్చు, తర్వాత వారు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటిది పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.